సహాయం అందించే విధంగా హెల్ప్ లైన్ నెంబర్స్, హనోయిలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. ఎస్ రవికృష్ణ, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుంది? అసలు ఇంకెవరైనా ఇప్పుడు కడప నుంచి సుధీర్ చెప్పుకుంటూ వచ్చారు, ఇద్దరు వెళ్ళారు అక్కడికి, శ్రీధర్ నయ్యం. కానీ దురదృష్టవశాత్తు శ్రీధర్ చనిపోయారని చెప్తున్నారు. అనంతపురం నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది, ఇంకెవరు వెళ్ళారు రాయలసీమ నుంచి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్ మొత్తం 35 మంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఎంతమంది ఏ ప్రాంతం నుంచి వెళ్ళారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అంటే జయశ్రీ, ఇంకొక మహిళ జయశ్రీ, అంటే ఆ మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఈ జయశ్రీ చనిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఆమె భర్త కూడా చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇది ఏదైతే వీళ్ళు ఈ సిరీస్కి సంబంధించి ప్రధానంగా లావా అనే మొబైల్ కంపెనీ సిరీస్కి సంబంధించి దాంట్లో అచీవ్మెంట్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఈ ఇక్కడికి వియత్నాం అనేది టూర్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల నేపథ్యం. ప్రధానంగా కూడా ఏపీ నుంచి అయితే 34 మంది, అలాగే తెలంగాణ నుంచి అయితే ఒక 40 మంది మొత్తం డీలర్స్ని కూడా ఎవరెవరైతే ఇచ్చినటువంటి టార్గెట్ మొత్తాన్ని రీచ్ అయ్యారో వాళ్ళని తీసుకెళ్ళినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏపీకి సంబంధించి ఇంకా వివరాలు తెలియవలసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా మనకి కడప, అదేవిధంగా కూడా మచిలీపట్నానికి సంబంధించినటువంటి డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఉన్నట్లుగా కూడా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ పరిస్థితి అయితే మాత్రం ఏపీకి సంబంధించి మరో 4 అయితే గల్లంతయ్యారని తెలుస్తున్నటువంటి వార్తలు. అదేవిధంగా కూడా మరికొంతమంది ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఎవరైతే ప్రమాదం నుంచి బయటపడ్డారో ఆ బయటపడిన వ్యక్తులు షాకింగ్లో ఉండటం మూలాన ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా కూడా మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం వెంటనే కూడా స్పందించడం, అదేవిధంగా కూడా ఇండియన్ ఎంబాసీ కూడా స్పందించినటువంటి నేపథ్యంలో మొత్తానికి కూడా ఈ రెండు ఏపీకి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే మాత్రం ఇప్పుడు దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నటువంటి నేపథ్యం, ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండటం కారణంగా అక్కడ ఇంకా తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద తెలుసుకోవడానికి కొంత టైం అయితే ఇంకొక 1 hour or 2 hours పట్టవచ్చు. ఎవరెవరు ఏ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదిక రావాలంటే మనకు 1 గంట పైగా టైం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఈ 3 బోట్లలో దీనికి సంబంధించి ఎవరైతే ఈ లావా మొబైల్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్స్ని 3 బోట్లో తీసుకెళ్తున్న నేపథ్యంలో ఒక బోట్లో జరిగినటువంటి ప్రమాదం ఇది. ఆ ఒక బోటు అనేది సముద్ర తీరం నుంచి జస్ట్ అది ఒక 400 మీటర్ల దూరం వెళ్ళంగానే వెంటనే ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయిన తర్వాత పెద్ద ఎత్తున అలలు వచ్చినటువంటి సందర్భం, దాంతో ఒక్కసారి తిరగబట్టడం కూడా జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి బోట్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కంపల్సరీగా కూడా అక్కడ ఉన్న ఈ లైఫ్ జాకెట్స్ అయితే కంపల్సరీగా కూడా తీసుకోవాల్సినటువంటి తీసుకుంటారు. కంపల్సరీగా కూడా వాటి ప్రాసెస్ని మొత్తం కూడా ఖచ్చితంగా కూడా ఫాలో అవుతారు. అంటే అలలు తీవ్రత కారణంగా కూడా ఆ లైఫ్ జాకెట్స్కి సంబంధించి వేసుకున్నప్పటికీ కూడా వాటితో సహా లోపలికి సముద్రం లోపలికి వెళ్ళినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి విజువల్స్లో మనకు కనపడుతూ ఉన్నాయి. వెంటనే స్పందించినటువంటి సమీపంలో ఉన్నటువంటి ఈ స్పీడ్ బోట్కి సంబంధించినటువంటి వ్యక్తులు స్పీడ్ బోట్ను తీసుకొని అదేవిధంగా కూడా సెక్యూర్ చేసేందుకు మాత్రం తీవ్రంగా కూడా ప్రయత్నించారు. ఈ ప్రయత్నించిన సందర్భంలో 23 మందిని, అంటే ఆ బోటు వచ్చేసి మొత్తం 34 మంది ఉండటం జరిగింది. 34 మందిలో 23 మందిని అయితే అక్కడికి వెంటనే ఆ బోట్స్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి బోట్స్లో ఉన్నటువంటి వ్యక్తులు అయితే మాత్రం రావటం, వెంటనే వాళ్ళని రెస్క్యూ చేసినటువంటి పరిస్థితులు, దాంతో కూడా ఒకసారిగా సెక్యూరిటీ కూడా స్పందించడం, అక్కడికి రావడం అనేది జరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం మార్చి వరకు అక్కడ వాతావరణం మామూలుగా ఉంటుంది, ఆ తర్వాత డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చేసి ఈశాన్య ఋతుపవనాలు ఈ ఫోర్కాస్టింగ్ అనేది మాత్రం డిఫికల్ట్గా ఉంటున్నటువంటి నేపథ్యం. అక్కడ ఏది అంటే ఇక మనం దీనికి సంబంధించి వియత్నాం గురించి చెప్పుకోవాలంటే అక్కడ ఒక ద్వీపాల సమూహం అని చెప్పుకోవాలి. ఐలాండ్స్, ఏ గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ ఐలాండ్స్. అవి ద్వీప సముదాయం మూలాన ఒక చోట నుంచి మరొక చోటకి ద్వీపాలకి పూర్తిగా కూడా అక్కడికి ఒక 15 నుంచి 20 నిమిషాల జర్నీ ఉంటుంది. అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి
నేపథ్యం. అక్కడ మనకి ఇక్కడ ఏదైతే కార్లు బస్సులు రోడ్డు మీద వెళ్తున్నాయో అదేవిధంగా కూడా అక్కడికి ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి వెళ్తానికి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా కూడా స్పీడ్ బోట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. దానికి తోడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ అంతా కూడా డిఫరెంట్గా ఉండడంతో టూరిజం ప్లేస్గా కూడా ఎక్కువ టూరిజం హబ్గా కూడా ఉన్నటువంటి నేపథ్యం. అదేవిధంగా కూడా ఈరోజు ఉదయం అయితే బయలుదేరినటువంటి సందర్భం మొత్తంగా 11 మన టైం ప్రకారం అయితే 1 గంటకి, వాళ్ళ టైం ప్రకారం అయితే 11 గంటల ప్రాంతంలో ఈ బోటుకి సంబంధించినటువంటి ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఇక్కడ ఈ ఎంబసీ కానివ్వండి, ఇండియన్ ఎంబసీ కానివ్వండి, అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ని ఇక్కడ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి ప్రధానంగా కూడా స్పెషల్ డెస్క్ని కూడా ఏర్పాటు చేశారు. ఎవరెవరైతే బాధితులు కుటుంబాలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవడానికి, వాళ్ళు వెళ్ళినటువంటి వ్యక్తులకి సమాచారం తెలుసుకోవడానికి సంప్రదించాల్సిందిగా కూడా ఇప్పటికే అక్కడైతే డెస్క్ అయితే మాత్రం ఫోన్ నెంబర్స్ కూడా అలాట్ చేసినటువంటి పరిస్థితులు. ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఏపీ నుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఇంకా ఇండియన్ ఎంబసీ కూడా అక్కడ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా అక్కడ తెలుగు వాళ్ళ కోసం అని చెప్పి కంపెనీల పరంగా అసలు లావా కంపెనీ ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. అసలు 250 మంది డిస్ట్రిబ్యూటర్స్ పంపించామని చెప్తున్నారు. వాళ్ళ లిస్ట్ ఏం అసలు పెట్టట్లేదా? ఎవరు సురక్షితంగా ఉన్నారు? వాళ్ళు కనీసం రెస్పాండ్ అయ్యే పరిస్థితులు ఏం కనిపించట్లేదా? అంటే లావా అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీనే. అది ఏపీలో మొత్తంగా దేశం మొత్తం మీద కూడా అంతకుముందు గతంలో కూడా ఒకసారి ఈ బ్రాండ్ అయితే దేశంలోకి రావడం, ఆ తర్వాత అంతగా కూడా పోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే కొంత ప్రిస్క్రైబ్డ్ కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లోనే ఈ లావా కంపెనీ అనేది డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళ టార్గెట్స్ ఎవరైతే టార్గెట్స్ ఇవ్వటం, ఆ టార్గెట్స్ రీచ్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్గా కూడా వాళ్ళని ట్రీట్ చేయటం, ఈ బిజినెస్ని మరింతగా కూడా ఫాలోఅప్ చేసుకోవడానికి వీళ్ళైతే ఈ స్పెషల్ టూర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం బాంబేలో ఉన్నటువంటి లావా కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు వరకు కూడా సరైనటువంటి సమాచారం అయితే ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో లావాకు సంబంధించినటువంటి కొంతమంది డీలర్స్ కూడా కంపెనీకి కూడా వాళ్ళైతే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరు వెళ్ళారు, ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏముంది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నదా లేదా అని చెప్పి కంపెనీ మీద కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. మొత్తంగా దేశంలో ఉన్నటువంటి దరిదాపు 250 మంది ఎవరెవరైతే డీలర్స్, అంటే ఈ డీలర్స్ అంటే వీళ్ళు ఎవరైతే వాళ్ళు కంపెనీ ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ని రీచ్ అయినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రమోట్ చేస్తూ అక్కడికి తీసుకెళ్ళినట్టు సక్సెస్ మీట్గా కూడా అక్కడికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ బాధ్యత కూడా వాళ్ళు తప్పనిసరిగా కూడా ఆ కంపెనీ బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ అయితే మాత్రం డిఫరెంట్గా ఉన్నట్టుంది. ఇంత మటుకి కూడా లావా కంపెనీకి చెందినటువంటి ఏ వ్యక్తి కూడా స్పందించకపోవడంతో ఎవరెవరైతే ఈ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి మొబైల్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళైతే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కూడా ఏపీ గవర్నమెంట్కి కూడా వీళ్ళైతే మాత్రం రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఇండియన్ గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అయితే మాత్రం వాళ్ళు సిద్ధమవుతున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అంటే రవికృష్ణుడు మచిలీపట్నం మహిళ చనిపోయిందని చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందుబాటులోకి వచ్చారా? అంటే ఎవరెవరు వెళ్ళారు? వాళ్ళతో కడప నుంచి చూస్తే మనకి ఆ శ్రీధర్, నయ్యం ఇద్దరు వెళ్ళారని చెప్పారు. శ్రీధర్ మరణించారని చెప్తున్నారు. నయ్యం అందుబాటులోకి వచ్చి ఏం జరిగిందో చెప్పారు, కానీ ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అలాగే మచిలీపట్నం నుంచి ఎంతమంది లేరు? ఒక మహిళ చనిపోయారని చెప్తారా? మహిళతో పాటు ఇంకా ఎవరైనా కుటుంబ సభ్యులు వెళ్ళారా, లేదా ఇంకా వేరే డిస్ట్రిబ్యూటర్స్ వెళ్ళారా? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా? అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఈ విషయాన్ని డిస్కస్ చేసుకోవాలంటే మాత్రం ఎవరెవరైతే వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్స్ని రీచ్ అయ్యి సక్సెస్ఫుల్ అవుతారో వాళ్ళకి సంబంధించి ఒక్క వ్యక్తికి మాత్రమే వాళ్ళైతే మాత్రం కంపెనీ బేర్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి అక్కడ టూరిజానికి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళైతే మాత్రం బేర్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అంటే కొంతమంది డీలర్స్ ఏం చేస్తారంటే ఎటుగుడి తాము వెళ్తున్నాం కాబట్టి తమ ఫ్యామిలీని కూడా వాళ్ళతో పాటు అటాచ్ చేసుకొని దానికి సంబంధించి తమతో పాటు ఎంతమంది వస్తారో వాళ్ళకి ఆ కంపెనీ అడిగినటువంటి పేమెంట్స్ కూడా కట్టేసి ఫ్యామిలీతో పాటు ఒక ఈ టూర్కి వాళ్ళని కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంతేకాని ఇక్కడ ఒక డీలర్ సక్సెస్ఫుల్గా కూడా ఇచ్చిన టార్గెట్ని కంప్లీట్ చేసిన వెంటనే అతను ఒక్కడికి మాత్రమే కంపెనీ అయితే మాత్రం ఈ టూర్కి సంబంధించి ఏర్పాట్లు చేస్తుంది, కానీ ఫ్యామిలీ అనేది ఉండదు. ఇక్కడ పరిస్థితి మచిలీపట్నంలో చూసుకున్నట్లయితే మాత్రం అతను ఎవరైతే దీనికి సంబంధించిన డీలర్ ఉన్నాడో ఆ డీలర్తో పాటుగా కూడా అతని భార్య అయినటువంటి జయశ్రీకి
కూడా ఆయనే స్పెషల్గా కూడా అదనంగా చెల్లించి ఆమెను తీసుకెళ్ళినట్టుగా కూడా మనకి వస్తున్నటువంటి సమాచారం. వీళ్ళిద్దరూ వెళ్ళేటటువంటి నేపథ్యంలో ఏదైతే ఆ స్పీడ్ బోట్ బోల్తా పడినటువంటి సందర్భంలో ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి అక్కడ జయశ్రీ అయితే మాత్రం ఉధృతిలో కొట్టుకుపోవటం, ఆ తర్వాత మృతి చెందడం జరిగింది. అదేవిధంగా కూడా భర్త కూడా సీరియస్గా ఉన్నటువంటి కండిషన్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిగతా వాళ్ళైతే వెళ్ళలేదు, వాళ్ళిద్దరే కూడా వెళ్ళినట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే మాత్రం దీనికి సంబంధించి అసలు ఎవరు వెళ్ళారు ఏంటి అనేది కరెక్ట్గా కనుక మనకి తెలియాలంటే మాత్రం ఆ లావా ఏదైతే మొబైల్ సిరీస్కి సంబంధించినటువంటి లావా కంపెనీ ఉందో అది ఖచ్చితంగా కూడా ఇంతమందిని పంపించాము, ఈ ప్రాంతాల నుంచి పంపించాము అని చెప్పి చెప్పవలసినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ ఇంత మటుకి కూడా ఆ సంస్థ ఏదైతే మొబైల్ లావా కంపెనీ ఏదైతే ఉందో అది ఇంత మటుకి కూడా స్పందించకపోవడంతో ఒక్కసారిగా కూడా మొబైల్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆపరేటర్స్ కానివ్వండి, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు వెళ్ళారు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ అనేది లేకుండా పోయింది. కేవలం ఎవరైతే మృతి చెందారో ఆ మృతి చెందినటువంటి వాళ్ళు మచిలీపట్నంలో ఒకళ్ళు మృతి చెందడం, అదేవిధంగా కూడా కడపలో ఒకళ్ళు మృతి చెందడంతో మాత్రమే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ రెండు ప్రాంతాలకు సంబంధించినతో పాటు మరింతమంది ఉన్నారు. అంటే టోటల్గా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం 40 మందికి పైగా ఏపీకి సంబంధించినటువంటి డీలర్స్ ఎవరైతే ఉన్నారో ఈ లావా కంపెనీకి సంబంధించిన డీలర్స్ ఉన్నట్లుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా కూడా 34 మంది అయితే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి డీలర్స్ కూడా ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇక తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళలో కూడా మొత్తం ఇప్పుడు మనకు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం ఇప్పుడు ఆ ప్రమాదంలో 18 మంది కూడా మృతి చెందినట్లుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. రైట్ రవికృష్ణ. సో మొత్తానికి విహారయాత్ర విషాదయాత్రగా మారింది. లావా మొబైల్ కంపెనీ మొత్తం దేశవ్యాప్తంగా 250 మంది డిస్ట్రిబ్యూటర్స్ని వియత్నాం పంపించింది. దాంట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 75 మందిగా సమాచారం అందుతోంది. అయితే 32 మందితో వెళుతున్న బోటు ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో అందులో ఇప్పటి వరకు 15 మందిని అఫీషియల్గా చెప్తున్నారు. కానీ 22 మంది వరకు కూడా చనిపోయి ఉండవచ్చని కూడా అనఫీషియల్గా వస్తుంది. ఇంకా దానికి సంబంధించి క్లారిటీ రావాల్సింది. అయితే అందులో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే కడప నుంచి శ్రీధర్, అలాగే మచిలీపట్నం నుంచి జయశ్రీ ఇద్దరు మృతి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇంకా దానికి సంబంధించి ఇప్పటికీ మంత్రి నారా లోకేష్ చొరవతో ఆల్రెడీ హెల్ప్ లైన్ నెంబర్స్ ఏర్పాటు చేస్తారు, రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అసలు ఎవరెవరు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు, అందులో ఎంతమంది చనిపోయిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు, ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా వియత్నాం బోర్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో పూర్తి విషాదం నింపింది. దేశవ్యాప్తంగా మొత్తం 250 మంది డిస్ట్రిబ్యూటర్స్ మొబైల్ కంపెనీ ద్వారా అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.